హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో మన ఛానల్కి ఎవరైనా న్యూ స్టూడెంట్స్ ఉంటే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా. సో ఇవాల్టి క్లాస్లో వి విల్ డిస్కస్ అబౌట్ ఫ్యూ మోర్ లాంగ్ క్వశ్చన్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం రోమన్ 3లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ అండ్ ఫోర్త్ కంప్లీట్ చేసుకున్నాం. ఫిఫ్త్ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, మీరు అది చేయొచ్చు. కోఎఫిషియంట్ కనుక్కోవడమే. సమ్ ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఇచ్చిండు, 2 టర్మ్స్ ఇచ్చిండు, అవి చేయొచ్చు మీరు. అండ్ ఇవాళ క్లాస్లో ఇంకా కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోమన్ 3లో, అంటే ఎక్స్పెక్టెడ్ లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. సో రోమన్ 3 సిక్స్త్ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మీకు ఆ ఎంసెట్ క్లాసెస్ కావాలంటే మన యాప్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నా. సో ప్లేస్టోర్ నుండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కొడితే అంజలప్ప మ్యాథ్స్ అని టైప్ చేస్తే మన యాప్ విజిబుల్ అవుతుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్స్ పర్చేస్ చేస్తే మీకు రెగ్యులర్ క్లాసెస్ వస్తాయి. దాంట్లో ఏదైనా యాప్లో ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాసెస్ కూడా మీరు చూడవచ్చు. అండ్ ఒక 1 వీక్ 10 డేస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా, అది కూడా యాప్లోనే. సో ఫ్రీగా పెడుతున్నది కూడా. సో యాప్లో డౌన్లోడ్ చేసుకుని అది ఫ్రీ కంటెంట్లో ఉంటుంది, ఫ్రీ స్టడీ మెటీరియల్లో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు యాప్ నుండి ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్లో అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ నుండి పీడిఎఫ్ యూట్యూబ్లో అంటే పాసిబుల్ అవ్వదు. సో జస్ట్ స్క్రీన్ మూవ్ అవుతుంది అంతే. సో పీడిఎఫ్ కూడా నేను యాప్లో అప్లోడ్ చేస్తున్నా, అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్లో. సో అక్కడ నుండి కూడా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్గా. ఓకేనా? నౌ సిక్స్త్ ప్రాబ్లం. ఇఫ్ P and Q are the sum of odd terms and sum of even terms respectively in the expansion of x plus a whole to the power of n, then prove that p square minus q square is equals to x square minus a square whole to the power of n, and 4pq is equals to x plus a whole to the power of 2n minus x minus a whole to the power of 2n. సో వాటి గివెన్ ఏంటి మనకి? p and q are the sum of odd terms and sum of even terms. ఆ క్వశ్చన్లో కొంచెం మిస్టేక్ ఉంటుంది. ఇది p is the ఈవెన్ టర్మ్స్ రావాలి, q is the odd terms రావాలి. సో టెక్స్ట్ బుక్లో అయితే ప్రింట్ అయ్యింది, క్వశ్చన్ ఇలా ప్రింట్ అయింది, కానీ మనం చేయడం మాత్రం ఇక్కడ ఇది ఈవెన్ టర్మ్స్ తీసుకుంటాం, అది ఆడ్ టర్మ్స్. క్వశ్చన్ రాంగ్, అది ప్రింటింగ్ మిస్టేక్. ఓకేనా? సో p is the sum of even terms and q is the sum of odd terms. q is the sum of odd terms. p is the sum of even terms and q is the sum of odd terms. So expansion ఏంటి? x plus a whole to the power of n. So x plus a whole to the power of n is equals to, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో nc0 బైనామియల్ థీరం x to the power of n plus nc1 x to the power of n minus 1 into a plus nc2 x to the power of n minus 2 into a square plus nc3 x to the power of n minus 3 a power 3 plus and so on అప్ టు లాస్ట్కి nth టర్మ్ వరకు వస్తుంది మనకి. ఓకేనా? ఆ nth టర్మ్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ రైట్ ఈవెన్ టర్మ్స్ టుగెదర్ అండ్ ఆడ్ టర్మ్స్ టుగెదర్. సో ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం అండ్ ఆడ్ టర్మ్స్ ఒక సైడ్ రాద్దాం మనం. సో ఈవెన్ టర్మ్స్ ఏంటి? ఇక్కడ nc0 టర్మ్ ఈవెన్ టర్మ్, నెక్స్ట్ nc2 టర్మ్ ఈవెన్ టర్మ్, నెక్స్ట్ nc4 వస్తుంది. ఓకేనా? సో ఈవెన్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం. nc0 x to the power of n ప్లస్ nc2 x to the power of n minus 2 into a square ప్లస్ అండ్ సో ఆన్. అన్ని టర్మ్స్ రాయట్లేదు, అప్ టు అండ్ సో ఆన్ తీసుకుంటున్నాం అందుకే. ప్లస్ ఆ టర్మ్స్ కూడా ఒక దగ్గర రాద్దాం. nc1 x to the power of n minus 1 into a ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి? ఆ టర్మ్ nc3 x to the power of n minus 3 into a cube plus and so on. In the question given, p is the sum of even terms and q is the sum of odd terms. సో దీని వాల్యూ ఏంటంటే p సమ్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ కదా, ప్లస్ దిస్ ఇస్ సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ q, అంటే x plus a whole to the power of n is equals to p plus q. Take it as equation number 1. x plus a whole to the power of n is equals to p plus q. సో ఇక్కడ x plus a ఎక్స్పాన్షన్ కదా, x minus a తీసుకుందాం నెక్స్ట్. నో x minus a whole to the power of n ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆడ్ టర్మ్స్ నెగిటివ్ వస్తాయి మనకి, అంటే nc0 x to the power of n minus nc1
x to power n minus 1 into a plus nc2 x power n minus 2 into a square. Next minus nc3 x power n minus 3 into a cube plus and so on. So ఇక్కడ కూడా సేమ్ రైట్ ఈవెన్ టర్మ్స్ టుగెదర్ అండ్ ఆడ్ టర్మ్స్ టుగెదర్. సో ఈవెన్ టర్మ్స్ ఏంటి? nc0 x to power of n plus nc2 x to power of n minus 2 into a square plus and so on. ఈవెన్ టర్మ్స్ ఇది. ప్లస్ ఆ టర్మ్స్ ఏంటి? మైనస్ nc1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a. నెక్స్ట్ ఏంటి? మైనస్ nc3 x పవర్ n మైనస్ 3 ఇంటూ a క్యూబ్. సో ఆ టర్మ్స్లో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది? మైనస్ కామన్ తీద్దాం. అన్ని టర్మ్స్లో మైనస్ వస్తుంది. సో ఇట్ బికమ్స్ పాజిటివ్. సో nc1 x పవర్ n మైనస్ 1 ఇంటూ a ప్లస్ ఇఫ్ ఐ టేక్ మైనస్ కామన్ నెగటివ్ బికమ్స్ పాజిటివ్. ఇక్కడ ఏమవుతుంది మనకి? nc3 x పవర్ n మైనస్ 3 సో a క్యూబ్ plus and so on. So దీని వాల్యూ ఏంటి? p వాల్యూ. సమ్ ఆఫ్ ఆర్ టర్మ్స్ ఇస్ ఈవెన్ టర్మ్స్ ఇస్ p మైనస్ దిస్ ఇస్ q ఏమంటే x మైనస్ a హోల్ టు పవర్ ఆఫ్ n ఇస్ ఈక్వల్స్ టు p మైనస్ q. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సింపుల్. ఇక్కడ మనం ఏం చేయట్లేదు, x ప్లస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్ రాస్తున్నాం. దాని వాల్యూ ఈవెన్ టర్మ్స్ ఓ దగ్గర రాస్తున్నాం, ఆర్ టర్మ్స్ ఈవెన్ టర్మ్స్ p అనుకుంటాం, ఆర్ టర్మ్స్ q అనుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ x మైనస్ ఏ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ రాస్తున్నాం. సో ఈవెన్ టర్మ్స్, ఆర్ టర్మ్స్, ఈవెన్ టర్మ్స్ p, ఆర్ టర్మ్స్ q. నవ్వు మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ వాడు ఏమి ఇచ్చింది మనకి? p స్క్వేర్ మైనస్ q స్క్వేర్, p స్క్వేర్ మైనస్ q స్క్వేర్. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చు మనం. a ప్లస్ b p ప్లస్ q ఇంటూ p మైనస్ q. But what is the value of p plus q from equation number 1? X plus a whole to the power of n. X plus a whole to the power of n. And p minus q is equals to what? X minus a whole power n. X minus a whole power n. సో పవర్ సేమ్ ఉంది కదా, దీనిలో రాసుకోవచ్చు x ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. పవర్ రెండింటికి సేమ్ ఉంది కాబట్టి రాసుకోవచ్చు. అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. సో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ. ఫస్ట్ వన్, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. అండ్ సెకండ్ వన్ ఏంటి మనకి? 4pq. 4pq ఎలా రాస్తాం? 4ab ఫార్ములా. 4pq ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ దిస్ యాజ్ p ప్లస్ q హోల్ స్క్వేర్ మైనస్ p మైనస్ q హోల్ స్క్వేర్. ఇలా రాసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే రెండింటిని కూడా మనకు 4pq వస్తుంది. మనకి p ప్లస్ q ఏంటి? p ప్లస్ q ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 x ప్లస్ a హోల్ పవర్ n. సో x ప్లస్ a హోల్ పవర్ n హోల్ పవర్ 2 minus p minus q is equals to x minus a whole power n, x minus a whole power n whole power 2. So it is in the form of a to power of m n into a power m. అంటే a power m n అవుతుంది. ఎక్స్పోనెంట్స్ x plus a whole power 2n, x minus a whole power 2n. ఇదే ప్రూవ్ చేయాల్సింది మనం. x plus a whole power 2n minus x minus a whole power 2n. సో ఇక్కడ ఏం రాద్దామంటే సిన్స్ ఫ్రమ్ 1 and 2 అనేది ఫ్రమ్ 1 and 2. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. సెవెంత్ ప్రాబ్లమ్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. ఇఫ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 consecutive terms in the expansion of 1 plus x whole to the power of n are a1, a2, a3, a4 respectively, then show that a1 by a1 plus a2 plus a3 by a3 plus 4 a4 equals to 2a2 by a2 plus a3. This is also very important long question. ఇక్కడ మీరు స్టార్ మార్క్స్ ఎన్ని తీసుకున్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంత ఈజీ అండ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చిందంటే మనకి 4 కోఎఫిషియంట్స్ ఆఫ్ 4 consecutive terms, అంటే 4 కంటిన్యూస్ టర్మ్స్కి వాటి కోఎఫిషియంట్స్ అన్నట్టు. ఎక్స్పాన్షన్ ఏంటి? 1 plus x హోల్ టు పవర్ ఆఫ్ n. జనరల్గా మనం ఎక్స్పాన్షన్ తీసుకుందాం ఒకసారి. 1 plus x హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? nc0 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ ప్లస్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ nc3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సపోజ్ ఇది ఫస్ట్ టర్మ్, ఓకేనా? ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంటి? nc0.
సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ ఏంటి NC1, థర్డ్ టర్మ్ ఏంటి NC2, ఫోర్త్ టర్మ్ NC3. సో వీటిని మన కోఎఫిషియంట్స్ తీసుకుంటాం. 4 కాన్సిక్యూటివ్ కోఎఫిషియంట్స్ కదా. సో NC0, NC1, NC2, NC3 లేదా NC2కి వెళ్ళి స్టార్ట్ చేసాం అనుకోండి, NC2, NC3, NC4, NC5 తీసుకోవాలి. లేక కొందరు ఎలా తీసుకుంటే జనరల్గా తీసుకుంటారు NCR+1, NCR+2, NCR+3 తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా. టర్మ్స్ అనేది ఈ ఎగ్జాక్ట్ NC0, NC1, NC2, NC3 తీసుకోవచ్చు, లేదా NCR+1, NCR+2, NCR+3. సో అలా కూడా కొందరు తీసుకుంటారు. సో ఎలా చేసినా ప్రాబ్లం లేదు మనకి. ఓకేనా. లెట్ ద కోఎఫిషియంట్స్ ఆర్ ఏంటి, లెట్ ద కోఎఫిషియంట్స్ ఆర్ మన 4 ఇట్ షుడ్ బి కాన్సిక్యూటివ్, కంటిన్యూస్గా ఉండాలి. 4 కోఎఫిషియంట్స్ ఆర్ NC0, NC1, NC2, NC3. 4 NC0, NC1, NC2, NC3. బట్ వాడేమి ఇచ్చిండు మనకి A1, A2, A3, A4 అన్నాడు. అంటే ఇది A1, ఇది A2, A3, A4. దేర్ఫోర్ A1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి NC0, A2 ఈజ్ ఈక్వల్స్ టు NC1, A3 ఈజ్ ఈక్వల్స్ టు NC2, A4 ఈజ్ ఈక్వల్స్ టు NC3. ఇవి కోఎఫిషియంట్స్. A1 ఈజ్ ఈక్వల్స్ టు NC0, A2 ఈజ్ ఈక్వల్స్ టు NC1, A3 ఈజ్ ఈక్వల్స్ టు NC2, A4 ఈక్వల్స్ టు NC3. మనం LHS తీసుకుందాం. LHS నుండి LHS తీసుకొని LHS వాల్యూ RHS వాల్యూ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా. నో టేక్ LHS. LHS ఈజ్ ఈక్వల్స్ టు A1 బై వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. A1 బై A1 ప్లస్ A2 ప్లస్ A3 బై A3 ప్లస్ A4. సో న్యూమరేటర్ మనకు ఉన్న వాల్యూ ఏంటి A1. అంటే డినామినేటర్లో A1 కామన్ తీస్తే A1 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో డినామినేటర్లో కూడా A1 కామన్ తీస్తా. సో ఇఫ్ ఐ టేక్ A1 కామన్, వాట్ విల్ హ్యాపెన్స్ 1 ప్లస్ ఇట్ బికమ్స్ A2 బై A1. ఇక్కడ A2 బై A1 అవుతుంది, ఇక్కడ A1 లేదు కదా, బై A1 అవుతుంది. ప్లస్ ఇఫ్ ఐ టేక్ A3 కామన్, న్యూమరేటర్లో A3 కదా, సో డినామినేటర్ కూడా A3 కామన్ తీయాలి. ఇక్కడ A4 కామన్ తీస్తే క్యాన్సిల్ అవ్వదు. న్యూమరేటర్ చెక్ చేసుకోండి, A3 ఉంది అంటే డినామినేటర్ కూడా A3 కామన్ తీయాలి. సో A3 ఇంటూ రిమైనింగ్ ఏంటి 1 ప్లస్ A4 బై A3. సో A1 క్యాన్సిల్, A3 క్యాన్సిల్. సో సబ్స్టిట్యూట్ వాల్యూస్ 1 బై 1 ప్లస్ వాట్ ఈస్ A2 వాల్యూ, A2 వాల్యూ ఇస్ NC1 బై A1 వాల్యూ NC0 ప్లస్ 1 బై 1 ప్లస్ A4 వాల్యూ NC3 డివైడ్ బై A3 వాల్యూ NC2. నో హియర్ అప్లై ద ఫార్ములా NCR బై NCR మైనస్ 1. మనకు ఫార్ములా తెలుసు మనకి. ఏంటి ఫార్ములా, ఇక్కడ రాస్తున్నాం అండి. సరే ఇక్కడ రాదు. NCR బై NCR minus 1 equals to N minus R plus 1 by R. This is the formula. So denominator ఈ ఫార్ములా అప్లై చేయండి. సో NCR, R is equals to 1 here R equals to 3. So is equals to 1 by 1 plus NCR N minus 1 plus 1 by 1 ప్లస్ ఇక్కడ డినామినేటర్లో 1 ప్లస్ R ఈక్వల్స్ టు 3, 1 ప్లస్ N మైనస్ 3 ప్లస్ 1 బై 3. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇక్కడ వీ కెన్ టేక్ LCM 1 బై 1 ప్లస్ N ప్లస్ 1 బై 3 1 3 ప్లస్ N మైనస్ 3 ప్లస్ 1 బై 3. సో ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్. ఇట్ విల్ బి రెసిప్రోకల్ అవుతుంది 3 అనేది. సో 1 బై 1 ప్లస్ N ప్లస్ 3 బై 1 ప్లస్ N. సో డినామినేటర్ ఏంటి 1 ప్లస్ N కానీ న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు. 1 ప్లస్ 3 అంటే 4. సో 4 బై 1 ప్లస్ N. ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. LHS వాల్యూ ఏంటంటే 4 బై 1 ప్లస్ N. నౌ టేక్ ద RHS. సో RHS ఈక్వల్స్ ఏంటి 2A2 బై A2 ప్లస్ A3. సో RHS ఈక్వల్స్ టు 2A2 బై A2 ప్లస్ A3. సో న్యూమరేటర్లో A2 ఉంది కదా, డినామినేటర్లో కూడా A2 కామన్ తీయాలి. సో 2 ఇంటూ A2 బై టేక్ A2 కామన్, రిమైనింగ్ 1 ప్లస్ A3 బై A2. సో A2 గెట్స్ క్యాన్సిల్. సబ్స్టిట్యూట్ వాల్యూస్ 2 బై 1 ప్లస్ A3 వాల్యూ NC2, A2 వాల్యూ NC2 బై NC1.
సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఈజ్ ఈక్వల్స్ టు 2 బై 1 ప్లస్ సేమ్ ఫార్ములా ఎన్సీఆర్ బై ఎన్సీఆర్ మైనస్ 1 దిస్ ఫార్ములా ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ 2 సో ఎన్ మైనస్ 2 ప్లస్ 1 బై 2 సో 2 ఎల్సిఎం తీసుకోవచ్చు మనం 2 బై 2 1 2 ప్లస్ మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1 వస్తుంది ఎన్ మైనస్ 1 బై 2 సో ఇది రెసిప్రోకల్ అవుతుంది 2 2 4 బై 2 minus 1 అంటే 1 plus n. This is RHS. Therefore, from 1 and 2, LHS is equals to RHS. Therefore, from 1 and 2, LHS is equals to RHS. LHS is equals to RHS. Therefore అని రాసి ఈ కండిషన్ రండి. Therefore, A1 by A1 plus A2 plus A3 by A3 plus A4 is equals to 2A2 by A2 plus A3. సో డెఫినెట్గా కంక్లూజన్ రాయాలి. ఫ్రమ్ 1 and 2 LHS ఈక్వల్స్ RHS రాస్తున్నాం కదా. Therefore, లాస్ట్ ఫైనల్ బిట్టి therefore A1 by A1 plus A2 plus A3 by A3 plus A4 is equals to 2A2 by A2 plus A3. So this is very very easy and important. Okay na? So take screenshot. Now 9th question. Prove that C0 plus C1 into C1 plus C2 into C2 plus C3 and so on Cn minus 1 plus Cn is equals to n plus 1 whole to the power of n divided by n factorial into C0, C1, C2 and so on Cn. So మనం LHS నుండి RHS ప్రూవ్ చేస్తాం. సో LHSలో వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి మనకి? Take LHS. So LHS is equals to C0. C0 అంటే డైరెక్ట్ NC0 అని C0 రాస్తాం మనం. సో NC0 ప్లస్ NC1 ఇంటూ NC1 ప్లస్ NC2 ఇంటూ NC2 ప్లస్ NC3 అండ్ సో ఆన్ NCn minus 1 ప్లస్ NCn. దాన్ని C0 అంటే NC0 రాస్తాము. సో ఇక్కడ NC0 టేక్అవుట్ NC0 కామన్, ఇక్కడ NC1 కామన్ రండి, ఇక్కడ NC2 కామన్ అండ్ సో ఇక్కడ NCn minus 1 కామన్. సో NC0 కామన్ తీస్తున్నా, రిమైనింగ్ ఏంటి? ఇక్కడ 1 ప్లస్ NC1 బై NC0 వస్తుంది. 1 ప్లస్ NC1 బై NC0. టేక్అవుట్ NC1 కామన్, రిమైనింగ్ 1 ప్లస్ NC2 by NC1. Take out NC2 common, remaining 1 plus NC3 by NC2 and so on. Take out NCn minus 1 common, NCn minus 1 common, remaining 1 plus NCn by NCn minus 1. సో ఇక్కడ మనకి ఫార్ములా అప్లై చేయండి. NCR by NCR minus 1 ఫార్ములా. సో NCR by ఇక్కడ ఫార్ములా రాస్తున్నా, NCR by NCR minus 1 equals to N minus R plus 1 by R. So apply this formula for every term. దీంట్లో టర్మ్ అప్లై, దీంట్లో ఈ ఫార్ములా, ఇక్కడ ఈ ఫార్ములా. ఓకేనా? సో NC0 ముందుకు రాస్తున్నా, NC0, NC1, NC2 and so on NCn minus 1 into, so apply formula 1 plus NCR అంటే 1, n minus 1 plus 1 by R అంటే 1 into, నెక్స్ట్ ఇక్కడ సేమ్ 1 plus n minus 2 plus 1 by 2, నెక్స్ట్ 1 plus here same formula n minus 3 plus 1 by 3 and so on. ఇక్కడ సేమ్ ఫార్ములా 1 ప్లస్ n మైనస్ n ప్లస్ 1 బై n. సో ఇక్కడ యాస్టి రాద్దాం, NC0, NC1, NC2 అండ్ సో ఆన్ NCn minus 1 ఇంటూ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుందంటే మనకి వచ్చే ఆన్సర్ ఏంటి? n1 ప్లస్ n బై 1 ఇంటూ ఇక్కడ టేక్అవుట్ LCM కామన్, 2 1s are 2 ప్లస్ minus 2 plus 1 minus 1 by 2. Next here 3 1s are 3 plus minus 3 plus 1 minus 2 by 3 and so on. Here n cancel and n into 1 n plus 1 by n, 1 plus n by n. So NC0, NC1 into NC2
and so on nc n minus 1 into so 1 plus n by 1 ఇక్కడ 2 minus 1 అంటే 1 plus n by 2 next 1 plus 3 minus 2 అంటే 1 plus n by 3 and so on 1 plus n by n 1 plus n by n సో ఇక్కడ 1 plus అంటే 1 plus n టర్మ్స్ చూడండి ఒకసారి n plus 1 or 1 plus n 1 2 3 up to n టర్మ్స్ ఉన్నాయి మనకి అంటే పవర్ అనేది n వస్తుంది మనకి 3 టర్మ్స్ మల్టిప్లికేషన్ ఉందనుకోండి 2 into 2 into 2 ఉందనుకోండి 2 to the power of 3 ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి n టర్మ్స్ 1 2 3 up to n టర్మ్స్ వరకు ఉన్నాయి సో అంటే ఇక్కడ కూడా చూడండి ఒకసారి RHS ఏం ప్రూవ్ చేయాలి C0 C1 C2 up to n Cn కావాలి సో Cn మనకి లేదు కదా ఇక్కడ సో NCn వాల్యూ ఈక్వల్స్ టు 1 అంటే దీన్ని 1 ప్లేస్లో దీన్ని మల్టిప్లై 1 చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఇది రాద్దాం 1 plus n 1 plus n 1 plus up to 1 plus n అంటే టోటల్ n టర్మ్స్ కదా సో 1 plus n whole to the power of n 1 plus n whole to the power of n డివైడ్ బై ఇక్కడ డినామినేటర్ ఇవ్వండి 1 into 2 into 3 into up to n అంటే n ఫ్యాక్టోరియల్ ఇక్కడ C0 C1 C2 and so on Cn minus 1 is equals to ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇంటూ 1 రాస్తున్నా ఇంటూ 1 ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే NCn తీసుకోవచ్చు NCn వాల్యూ ఏంటంటే 1 సో 1 ప్లేస్లో మనం NCn రాసుకోవచ్చు సో ఈజ్ ఈక్వల్స్ టు 1 plus n or n plus n అయినా 1 plus n అయినా సేమ్ చూడండి సో మనకి ఇచ్చిన n plus 1 కదా n plus 1 తీసుకుందాం సో n plus 1 whole to the power of n by n ఫ్యాక్టోరియల్ సో ఈ 1 ప్లేస్లో Cn తీసుకుంటారు NCn C0 C1 C2 and so on Cn minus 1 into Cn ఈ 1 ప్లేస్లో ఏం తీసుకుంటున్నారంటే Cn తీసుకుంటారు NCn వాల్యూ ఏంటంటే 1 ఓకేనా సో దిస్ ఈజ్ సొల్యూషన్ ఆఫ్ 9th ప్రాబ్లం సో ఒక చిన్న ప్రాబ్లం ఉంది 12th ప్రాబ్లం సో 10th 11th అంత అవసరం లేదు మనకి సో టేక్ స్క్రీన్ షాట్ రైట్ నెక్స్ట్ 12th ప్రాబ్లం ఈజీ వెరీ ఈజీ దాని తర్వాత 14th ప్రాబ్లం చేద్దాం సో 14th ప్రాబ్లం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ LAQ 14th 15th సేమ్ మోడల్ ఉంటాయి మనకి Twelfth one, if 1 plus 3x minus 2x square whole power 10 is equals to a0 plus a1x plus a2x square plus and so on a20 x power 20 a20 x power 20. Prove that. First one, a0 plus a1 plus a2 plus and so on up to a20 is equals to 2 power 10. Second one, a0 minus a1 plus a2 minus a3 plus and so on a20 is equals to 4 power 10. ఓకేనా సో ఫస్ట్ వాటి గివెన్ తీసుకుందాం మనం వాటి గివెన్ ఏంటి గివెన్ ఎక్స్పాన్షన్ 1 plus 3x minus 2x square whole power 10 is equals to solution. So given a0 plus a1x plus a2x square plus and so on a20 x power 20 is equals to 1 plus 3x minus 2x square whole power 10. Okay na? Take x is equals to 1. Put x is equals to 1. Take it as equation number 1. Put x is equals to 1. Put x is equals to 1. X equals to 1 తీసుకుంటే take LHS x equals to 1 in LHS and RHS. So LHS లో ఏంటి a0
plus a1 into 1 plus a2 into 1 square plus and so on. a20 into 1 power 20 is equals to 1 plus 3 into 1 minus 2 into 1 square whole power 10. So a0 plus a1 into 1 అంటే a1 plus 1 square అంటే 1a అంటే a2 into 1 అంటే a2 plus and so on plus 1 power 20 అంటే 1a a20 is equals to ఇక్కడ 1 plus 3 1s are 3 1 square అంటే 1 1 minus 2 whole power 10. So a0 plus a1 plus a2 plus and so on a20 is equals to 1 plus 3 4 4 minus 22 2 power 10. This is the first one result. a0 plus a1 plus a2 and so on a20 is equals to 2 power 10. సెకండ్ కావాలంటే చూడండి ఆ టర్మ్స్ నెగిటివ్ ఉండే అంటే ఇప్పుడు x is equals to -1. క్లియర్ అర్థమవుతుంది మనకి. అన్ని పాజిటివ్ ఉంటే x equals to 1 తీసుకుంటాం. ఇక్కడ ఆ టర్మ్స్ నెగిటివ్ ఉన్నాయి కదా ఇప్పుడు x is equals to -1. ఇప్పుడు x is equals to -1 in equation number 1 in equation 1. So x equals to -1 తీసుకోండి equation 1 లో a0 therefore a0 plus a1 into -1 plus a2 into -1 square plus and so on a20 into -1 power 20 is equals to 1 plus 3 into -1 minus 2 into -1 square whole power 10. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది a0 మైనస్ a1 -1 స్క్వేర్ అంటే ప్లస్ కదా అంటే ప్లస్ a2 ఇంటూ 1 a2 ఆ టర్మ్స్ నెగిటివ్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి మైనస్ a3 రావాలి a3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a20 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 minus 3 -1 స్క్వేర్ అంటే ప్లస్ -2 హోల్ పవర్ 10. -3 -2 -5 1 -5 అంటే -4 మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కదా అంటే +4 అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ రాస్తున్నాండి a0 minus a1 plus a2 minus a3 plus and so on is equals to plus a20 is equals to -3 -4 power 10 -4 power 10 మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ కదా సో ఇట్ బికమ్స్ పాజిటివ్ అంటే 4 పవర్ 10 అవుతుంది. సో దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సెకండ్ వన్ a0 minus a1 plus a2 minus a3 plus and so on plus a20 is equals to 4 to the power of 10. Now 14th problem. If r, n are positive integers, n is odd, 0 less than capital F less than 1 and if 5 root 5 plus 11 whole to the power of n is equals to r plus f, then prove that r is an even integer. And second one r plus f into f is equals to 4 to the power of n. So first వాడు ఇచ్చింది రా తీసుకుందాం మనం గివెన్ తీసుకుందాం. గివెన్ ఏంటి మనకి 0 less than capital F less than 1 0 less than capital F less than 1 take it as equation number 1 and 5 root 5 plus 11 whole to the power of n is equals to r plus f. So given first 0 less than capital F less than 1 and 5 root 5 plus 11 whole to the power of n is equals to r plus f. Let ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది కదా నెగిటివ్ వాల్యూ కూడా తీసుకుందాం. లెట్ 5 root 5 పాజిటివ్ అంటే నెగిటివ్ తీసుకోవాలి -11 హోల్ టు పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ అనుకుందాం. దీన్ని ఆల్రెడీ ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఉంది క్వశ్చన్లో ఇక్కడ వేరే వేరియబుల్ తీసుకుంటున్నాం స్మాల్ ఎఫ్ వేరే ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం ఓకేనా. సో 5 root 5 అంటే ఎంత వస్తుంది మనకి 5 root 5 అంటే రూట్ 125 సో రూట్ 125 బిట్వీన్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే √144 √121 రూట్ 125 లైస్ బిట్వీన్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటంటే √121 అండ్ 144. సో వాట్ రూట్ దిస్ 125 జనరల్గా 125 లైస్ బిట్వీన్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్ 121 అండ్ 144. సో రూట్ తీసుకున్నాం అనుకోండి మనకి ఏమొస్తుంది ఇక్కడ రూట్ 11 వస్తుంది రెడ్ లెస్ దాన్ ఇక్కడ 5 root 5 వస్తుంది లెస్ దాన్ 12 వస్తుంది అంటే 11 లెస్ దాన్ 5 root 5 లెస్ దాన్ 12 ఓకేనా. నౌ అదే తీసుకున్నాం యాక్చువల్లీ
సో 11 లెస్ దాన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుందండి. రూట్ 125 లైస్ బిట్వీన్ టూ పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ మధ్యలో తీసుకోవాలి. 11 లెస్ దాన్ 5 రూట్ 5 లెస్ దాన్ 12. సో ఇక్కడ మనకి ఏంటి ఫైనల్కి తీసుకురావాలి. మనకి 5 రూట్ 5 మైనస్ 11 చేయాలి. ఇది ఫైనల్ వచ్చింది అనుకోండి, మనకి 50% వచ్చినట్టే. సో ఇక్కడ ఏంటి 5 రూట్ 5 మైనస్ 11 ఉంది కదా, అంటే టోటల్కి మైనస్ 11 చేయండి ఆల్ టర్మ్స్కి, ఆల్ సైడ్స్. అంటే 11 మైనస్ 11 లెస్ దాన్ 5 రూట్ 5 మైనస్ 11 లెస్ దాన్ 12 మైనస్ 11. 11 మైనస్ 11 అంటే 0 లెస్ దాన్ 5 రూట్ 5 మైనస్ 11 లెస్ దాన్ 12 మైనస్ 1 అంటే 1. సో దీని వాల్యూ ఏంటి లెస్ దాన్ 1. ఏదైనా వాల్యూ లెస్ దాన్ 1 ఉందనుకోండి, దాని పవర్ ఏది తీసుకున్నా కూడా దాని వాల్యూ కూడా లెస్ దాన్ 1 వస్తుంది. ఓకేనా. సో పవర్ ఎన్, ఇక్కడ పవర్ ఎన్ ఉంది కదా, టేకింగ్ పవర్ ఎన్ ఆన్ బోత్ ద సైడ్స్. అంటే 0 లెస్ దాన్ 5 రూట్ 5 మైనస్ 11 హోల్ టు పవర్ ఆఫ్ ఎన్, 1 పవర్ ఎన్ అంటే 1 లెస్ దాన్ 1. సో దీని వాల్యూ ఏంటి స్మాల్ ఎఫ్. మన ఫైనల్ ఏంటంటే దీని ఈ రిలేషన్ నుండి స్మాల్ ఎఫ్ తీసుకొస్తాం. అంటే 0 లెస్ దాన్, దిస్ ఇంప్లైస్ 0 లెస్ దాన్ స్మాల్ ఎఫ్ లెస్ దాన్ 1. 0 లెస్ దాన్ స్మాల్ ఎఫ్ లెస్ దాన్ 1. సో దీన్ని టోటల్గా మైనస్తో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది సైన్ చేంజ్ అవుతుంది. గ్రేటర్ దాన్ బికమ్స్ లెస్ దాన్ అండ్ లెస్ దాన్ బికమ్స్ గ్రేటర్ దాన్. సో 0 ఇంటూ మైనస్ అంటే 0 గ్రేటర్ దాన్, ప్లస్ ఉంది కదా మైనస్ అవుతుంది, మైనస్ ఎఫ్ గ్రేటర్ దాన్, ప్లస్ 1 కదా మైనస్ 1 అవుతుంది. అంటే దిస్ ఇంప్లైస్ ఇది రివర్స్ రాస్తున్నాం. -1 లెస్ దాన్ మైనస్ ఎఫ్ లెస్ దాన్ 0. -1 less than minus f less than 0. Take it as equation number 2. Equation number 2. So first what ఇచ్చింది 0 less than capital F less than 1, and మనం తీసుకొచ్చిన వాల్యూ ఏంటి -1 less than minus f less than 0. ఓకేనా. నౌ టేక్ ద వాల్యూస్ r ప్లస్ ఎఫ్. మనం ఫస్ట్ వన్ ఇంప్రూవ్ చేయాలి. r ఈజ్ అన్ ఈవెన్ ఇంట్ అని ప్రూవ్ చేయాలి. అంటే r ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ తీసుకుందాం. r ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్, ఇక్కడ మైనస్ ఎఫ్ కదా, అందుకే ఇక్కడ మైనస్ ఎఫ్ తీసుకుంటాం. సో ఆర్ ప్లస్ ఎఫ్ వాల్యూ ఏంటి 5 రూట్ 5 ప్లస్ 11 హోల్ పవర్ ఎన్. 5 రూట్ 5 ప్లస్ 11 హోల్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ స్మాల్ ఎఫ్ ఏంటి, మనం స్మాల్ ఎఫ్ మనం ఏం తీసుకుంటాం 5 రూట్ 5 మైనస్ 11 హోల్ పవర్ ఎన్. 5 రూట్ 5 మైనస్ 11 హోల్ పవర్ ఆఫ్ ఎన్. సో ఇది ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ మైనస్ మిడిల్ మైనస్ ఉంది కదా, ఆడ్ టర్మ్స్ నెగిటివ్ అవుతాయి. ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏమొస్తుంది మనకి NC0 5 రూట్ 5 హోల్ పవర్ n ప్లస్ NC1 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 11. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. ప్లస్ NC2 ప్లస్ NC2 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ 2 ఇంటూ 11 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ మైనస్, ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కదా మైనస్. సో దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం మనం. మిడిల్లో మైనస్ ఉంది కదా, ఆడ్ టర్మ్స్కి నెగిటివ్ అవుతుంది. సో NC0 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ ఆడ్ టర్మ్స్ మైనస్ NC1 5 రూట్ 5 whole power n minus 1 into 11 plus NC2 5 root 5 whole power n minus 2 into 11 square minus and so on. సో ఇక్కడ చూడండి NC0 5 రూట్ 5 హోల్ పవర్ 11 ఉంది. సో ఇది మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ NC0 5 రూట్ 5 హోల్ పవర్ 11 రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఆ టర్మ్స్ ఏమో పాజిటివ్ ఉంటుంది, సేమ్ క్యాన్సిల్ అవ్వవు. ఈవెన్ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. అండ్ రిమైనింగ్ వచ్చే వాల్యూ ఏంటి మనం డైరెక్ట్ రాద్దాం. NC0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ NC2 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, ఇది పాజిటివ్ నెగిటివ్ రెండు క్యాన్సిల్ అవుతాయి. అంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి NC1 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 11 ప్లస్ NC1 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 11 అంటే 2 వస్తుంది. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి NC1 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 11 ప్లస్ నెక్స్ట్ టైం ఏంటి NC3 టర్మ్ వస్తుంది. NC3 సో NC3 5 రూట్ 5 హోల్ పవర్ n మైనస్ 3 ఇంటూ 11 క్యూబ్ ప్లస్ అండ్ సో ఇలా ఆ టర్మ్సే ఉంటాయి, ఓన్లీ ఈవెన్ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. దీని వాల్యూ k అనుకున్నాం. ఎనీ వాల్యూ ఏదో ఒక వాల్యూ వస్తుంది, దాన్ని k అనుకున్నాం. సో ఈజ్ ఈక్వల్స్ టు k 2k.
where k is equals to ఏంటి nc1 5√5 whole power n minus 1 into 11 plus nc3 5√5 whole power n minus 3 into 11 cube plus and so on. ఇదేంటి k అనుకున్నాం. అంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటి r plus f minus f, r plus f minus f. సో క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చింది మనకి, ఇది క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుందాం. r is an పాజిటివ్ ఇంటీజర్, r is an ఇంటీజర్ కదా, డెఫినెట్గా f minus f కూడా ఇంటీజర్ అవుతుంది. సిన్స్ f minus f ఇది క్యాపిటల్ F స్మాల్ f చూడండి, ఈజ్ అన్ ఇంటీజర్ సిన్స్ r is an integer, r is an integer, ఇది కూడా ఏమవుతుంది మనకి ఇంటీజర్ అవుతుంది. r వాల్యూ క్వశ్చన్లో పడి ఇచ్చింది r is పాజిటివ్ ఇంటీజర్ కదా, అంటే f minus f కూడా మనకి ఏం కావాలి ఇంటీజర్ కావాలి. ఓకేనా. నెక్స్ట్ యాడ్ 1 and 2, యాడ్ 1 and 2, ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేద్దాం. యాడ్ 1 and 2 యాడ్ చేసుకుందాం. సో 1లో ఏమిటి 0 less than క్యాపిటల్ F less than 1 అండ్ 2లో ఏంటి -1 less than -f less than 0. సో LHS 0 -1 less than capital F minus small f, capital F minus small f less than 1 plus 0 and -1 less than capital F minus small f less than 1. So integer kada, so the integer lies between -1 and +1 is 0. -1 ki ఇక్కడ ఆల్రెడీ ఇంటీజర్ అని తీసుకున్నాం ఆల్రెడీ, f minus f is an integer. సో -1కి +1కి మధ్యలో ఉండే ఇంటీజర్ ఏంటంటే 0, అంటే డెఫినెట్గా దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ f minus f is equals to 0. f minus f is equals to 0. అంటే ఈక్వేషన్ 3లో f minus f వాల్యూ 0 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మనకి r is equals to 2k వస్తుంది. r is equals to 2k. సో 3 implies r plus 0 is equals to 2k. And r is equals to 2k. 2k అంటే 2 into something. Therefore, it is even integer. r is an even integer. Therefore, r is an even integer. r is an even integer. So, next, the first one complete అయింది. So, second one. ఇది ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను. సెకండ్ వన్ r plus f into capital F is equals to 4 to the power of n. సో సెకండ్ వన్ r plus f into f is equals to, సో r plus f వాల్యూ ఏంటి మనకి, r plus f is equals to ఏంటి 5√5 plus 11 ఇక్కడ రాస్తున్నా 5√5 plus 11 whole power n. అంటే క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్స్ స్మాల్ ఎఫ్ కదా, దీని నుండి మనకి క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ f ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ F. సో స్మాల్ f వాల్యూ ఏంటి మనకి 5√5 minus 11 whole power n. ఇక్కడ దీని ప్లేస్లో అది స్మాల్ f రాస్తున్నా. సో 5√5 minus 11 whole power n. పవర్ సేమ్ ఉంది కదా, సో దీన్ని టోటల్ పవర్ తీసుకోవచ్చు. సో 5√5 plus 11 into 5√5 minus 11 whole power n. So it is in the form of a plus b into a minus b, a square minus b square రాయొచ్చు మనం, a square minus b square. సో a వాల్యూ ఏంటి 5√5, b వాల్యూ 11, అంటే 5√5 whole square minus 11 square whole power n. సో a square minus b square formula, this is 125. ఇక 5 square and 25 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 25 125 5 125, 11 square అంటే 121 whole power n. 125 minus 121 4, so 4 to the power of n. So r plus f into f is equals to 4 power n.